కొన్నిసార్లు జీవితంలో తప్పుడు ఎంపికలు చేసుకొని ఏవి కోరుకోకూడదో వాటిని కోరుకొని నష్టపోయిన తర్వాత ఆ తర్వాత తల పట్టుకొని కూర్చుంటూ ఉంటాము, కన్నీరు కారుస్తూ ఉంటాము. ఇది ఎందుకు కోరుకున్నానా, నా బిడ్డలు ఇది ఎందుకు కోరుకున్నారా, ఇటువంటి ఎంపిక ఎందుకు చేసుకున్నారా అని చాలాసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకున్న తర్వాత బాధపడుతూ ఉంటాం మనం. ఒకవేళ మన కుటుంబంలో మన బిడ్డలు తీసుకున్నప్పటికీ కొన్నిసార్లు మనం బాధపడుతూ ఉంటాం. అయితే దేవుని వాక్యం మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఏమి కోరుకోవాలో మనము కోరుకోవలసిన మార్గమును ఆయన మనకు బోధిస్తాడు. దిస్ ఈజ్ ఇండీడ్ అ గ్రేట్ ప్రామిస్. చాలాసార్లు జీవితంలో క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్నప్పుడు, కొన్నిసార్లు మనం దారిలో వెళ్తున్నప్పుడు తెలియని రూట్లో ఫస్ట్ టైం మనం వెళ్తూ ఉన్నప్పుడు లెఫ్ట్ వెళ్ళాలా స్ట్రైట్ వెళ్ళాలా అర్థం కాదు. ఒకవేళ ఆ సమయంలో వారిని వీరిని అడుగుతుంటే రకరకాల సలహాలు చెప్తున్నారు, కానీ నేను ఏం ఎంచుకోవాలి? అదొకవేళ నీ కెరియర్ విషయంలో అయిండొచ్చు, నీ ఉద్యోగ విషయంలో అయిండొచ్చు, నీ వివాహ విషయంలో అయిండొచ్చు, నీ గృహ నిర్మాణం విషయంలో అయిండొచ్చు. ఇట్ మే బి కన్సర్నింగ్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఏ తీర్మాన విషయంలో అయినప్పటికీ ఒకవేళ నీవేమి కోరుకోవాలో నీకు అర్థం కాకపోతే, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీవేమి కోరుకోవాలో దేవుడు నీకు బోధిస్తాడంట. హల్లెలూయా.